సో ఈ మధ్య మనం కోలాన్ క్యాన్సర్ అనే వర్డ్ తరచుగా వింటున్నాం కదా. చాలామంది ఏమనుకుంటారంటే పెయిన్ ఉంటేనే కదా మనకి కోలాన్ క్యాన్సర్ అనుకుంటారు. బట్ దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఎందుకంటే కోలాన్ క్యాన్సర్ అనేది చాలా సైలెంట్ సిమ్టమ్స్ ద్వారా కూడా మనకి ప్రెజెంట్ అవ్వచ్చు. ఫస్ట్ ఏంటంటే మనకి అన్ఎక్స్ప్లెయిన్ వెయిట్ లాస్, అంటే పేషెంట్ ఎటువంటి విధంగా కూడా ప్రయత్నం చేయకుండా వెయిట్ ఎప్పుడైతే తగ్గిపోతారో అప్పుడు, లేదా మనకి హీమోగ్లోబిన్ అంటే రక్తం లెవెల్ మన బాడీలో ఎప్పుడైతే తగ్గుతుందో. సెకండ్ పాయింట్, ఎప్పుడైతే మనకి బవల్ మూమెంట్స్లో ఏమైనా చేంజెస్ రావడం, అంటే మోషన్స్ గట్టిగా లేదా లూజ్గా అవ్వడం, ఇటువంటి సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా 40 years దాటిన తర్వాత ఇటువంటి సైన్స్ అండ్ సిమ్టమ్స్ కనుక ఉంటే కొలనోస్కోపీ అనే టెస్ట్ చేయడం వల్ల ఇటువంటి క్యాన్సరస్ లీజన్స్ని పాలిప్ స్టేజ్లో ఉన్నప్పుడే దాన్ని నియంత్రించడం వల్ల అది పెరిగి పెద్దగై మనకి ప్రాబ్లం క్రియేట్ చేయకుండా ఉంటుంది. థ్యాంక్ యూ.